అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్ర మన శాసనసభలో Time also. How many minutes, sir? Within 5 minutes. Sir, I would like to give positive recommendation, sir. No, even 5 నిమిషాల్లో పాజిటివ్ అయ్యండి. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు అమెండ్మెంట్స్ను ప్రతిపాదిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం, దానికి సంబంధించి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీస్ల ఆవశ్యకత విషయంలో గత శాసనసభలో 2018లో పాస్ చేసిన బిల్లుకు సంబంధించి ఆనాడు గౌరవ సభ్యులు కూడా లేవనెత్తిన ప్రధానమైన అంశాలతో కూడుకొని సమానత్వంతో కూడుకున్న విద్యా బోధన జరగాలి, ఈక్విటీని తీసుకురావాలి అనే ఒక ప్రధానమైన అంశం మాట్లాడినప్పుడు ఆనాడున్న డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో చూస్తూ ఉన్న కడియం శ్రీహరి గారు వారు ఈనాడు మంత్రి గారు చెప్పినట్టు విద్యా బోధనను మెరుగుపరచడానికి, పరిశోధనను మెరుగుపరచడానికి, విద్యా అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో మన రాష్ట్ర విద్యార్థులకు కల్పించాలనే ఉద్దేశమని చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించి గవర్నమెంట్ యూనివర్సిటీసు సంబంధించి ఆ రోజు అంశం వచ్చినప్పుడు మనము ప్రభుత్వ యూనివర్సిటీని పటిష్టం చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందా లేదా అనే ఒక మీమాంస ఉంది అధ్యక్ష. ఇక్కడ మరి ఆనాడున్న మంత్రి గారు చెప్పారు 1528 వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వ యూనివర్సిటీస్లో, 1061 వేకెన్సీస్ని భర్తీ చేస్తామని చెప్పారు. ఈనాటికి సంబంధించి సోదరులు బాల్క సుమన్ గారు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో చదవలేదు అధ్యక్ష. ప్రభుత్వ యూనివర్సిటీలో మాలాంటి వారు, సార్ మీలాంటి వారు, ముఖ్యమంత్రి లాంటి వారు, ప్రశాంత్ రెడ్డి లాంటి గారు, బాలరాజు లాంటి గారు, అనేక మంది మరి నాయకులను ఈరోజు ఒక నాయకత్వాన్ని ఇచ్చిన ఈ సమాజంలో ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించిన అంశం విషయంలో ఏ లోపాలు ఉన్నాయి, లోటుపాటు తెలియకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడతామంటే ఎట్లా అధ్యక్ష? సార్ గౌరవ సభ్యులకు మరొకసారి నా రిక్వెస్టు, ఇవాళ ఈ బిల్లు ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు, దీనిపైన కన్ఫైన్ అయ్యి మాట్లాడితే ఏమైనా అర్థవంతమైన చర్చ ఉంటుంది అధ్యక్ష. ఎక్కడికో సబ్జెక్ట్ డివైడ్ అయితే మరి ఇక్కడ మేము 100 మంది ఉన్న అధ్యక్షులు 2 ఉన్నారు, మళ్ళీ అది అర్థవంతమైన చర్చ జరగదు అధ్యక్ష. వి ఇన్వైట్ మంచి చర్చ జరగాలని కోరుకుంటున్నాము. దయచేసి సబ్జెక్ట్కే కన్ఫైన్ కమ్మనండి. మై రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్, ప్లీజ్ డోంట్ కోడ్ ఎనీ నేమ్. సభ్యుల పేరు చెప్తే వాళ్ళు వేస్తారు మళ్ళీ. ప్లీజ్ డోంట్ కోడ్ ఎనీ నేమ్. అధ్యక్ష, ఇది మీరే చెప్పారు సార్, విశ్వవిద్యాలయాలకు వచ్చే వరకు మేము ఎక్కడ చదివామో మాలాగానే మా నాన్నగారు కూడా ఇదే శాసనసభలో ఉండే, మేము కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివాము అధ్యక్ష. ఈరోజు పిల్లల గురించి చెప్తాను అధ్యక్ష. ఐ విల్ కమ్ ఇన్ టు దట్ డెఫినెట్లీ. స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఆనరబుల్ మినిస్టర్ గారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్ సార్. డెఫినెట్లీ ఐ విల్ టెల్. డెఫినెట్లీ వి స్టాండ్ అకౌంటబుల్ అధ్యక్ష. విల్ డెఫినెట్లీ టెల్ సార్. ఈరోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మనము ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పటిష్టం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనుమతిస్తూ ఇక్కడ ఏంది అధ్యక్ష, కీలకమైన అంశం డిమాండ్ సప్లైకి సంబంధించి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు మీరు చేసిన ఈ ప్రతిపాదన డెఫినెట్లీ వి ఆల్ అప్రిషియేట్. ఇక్కడ డిమాండ్ సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటం జరిగింది. అక్కడ ఉన్న పేద వర్గాలకు సంబంధించి చదువుకోవాలనే ఒక తపన ఉన్న విద్యార్థికి సంబంధించి అక్కడ విశ్వవిద్యాలయంలో అన్ని కోర్సులతోని
ఇవ్వటం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రిగా మీరు అనేక సందర్భాల్లో చూశారు, శాసనసభ్యులుగా చూశారు, మరి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. మీ నిజామాబాద్కు సంబంధించిన విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక అంశాలు మీరు ప్రతిసారి రివ్యూ చేస్తూ ఉంటారు, పరిశీలన చేస్తూ ఉంటారు అధ్యక్ష. అక్కడికి సంబంధించి నేను కోరేది ఒకటే అధ్యక్ష. ఈరోజు మన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది, కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది, మా శాతవాహన విశ్వవిద్యాలయం ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి పటిష్టం చేయాలంటే లెక్చరర్స్ని, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో పాటు వారికి కావాల్సిన మరి నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి దానికి సంబంధించి రీసెర్చ్తో పాటు రాబోయే కాలంలో ఈరోజు ఐటీ సేవి పూర్తి స్థాయిలో విద్యార్థుల్లో ఒక క్రమేణా ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఆ విధమైన లైబ్రరీస్ని క్రియేట్ చేసి ఈరోజు ప్రపంచ స్థాయిలో మా సోదరులు శాసనసభ్యులు చెప్పినట్టు ఈరోజు హార్వర్డ్ కానీ, ఈరోజు MIT కానీ, ఈరోజు అనేక విశ్వవిద్యాలయాలకు సరిసమానంగా మీరు అన్ని తీర్ల హంగులాల్లో వారికి నిధులు విధులు కల్పించి తెస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, కాకతీయ కానీ, శాతవాహన కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన యూనివర్సిటీస్లు మరి సరిసమానంగా ముందుకు పోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ఇయ్యము, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ ఇవ్వము, వారికి కావాల్సిన గ్రాంట్స్ ఇవ్వము, వారికి కావాల్సిన నాన్ టీచింగ్ స్టాఫ్ ఇవ్వము. విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఏ విధంగా పటిష్టమైతే అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గతసారి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే గౌరవ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పటి నుంచైనా ఈ విశ్వవిద్యాలయాలను పటిష్టం చేసే కార్యక్రమ భాగంలో ఈ విశ్వవిద్యాలయాలకి ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ లేరు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్స్ లేరు. సీనియర్ IAS ఆఫీసర్స్ని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమించి సంవత్సర కాలం పాటు మరి పరిపాలన చేస్తా ఉన్న సందర్భాన్ని చెప్తా ఉన్నా. ఈరోజు JNTU వైస్ ఛాన్సలర్ లేరు. అక్కడ మాకు సంబంధించి JNTUకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ లేకపోవడం వల్ల అక్కడ ప్రిన్సిపల్స్ లేరు, తగిన స్టాఫ్ లేరు. ఉదాహరణకి అధ్యక్ష మేము చూస్తా ఉన్నాం, మా JNTU మంతనికి సంబంధించిన అంశం విషయంలో నిధుల్లో అక్కడ ప్రొఫెసర్ స్టాఫ్ లేరు, అక్కడ విద్యార్థులు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. నేను అధ్యక్ష మేము ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష, మీరు సమానత్వం, నేను సోదరులు చెప్తా ఉన్నట్టు TRS పార్టీ ప్రభుత్వాన్ని ప్రధాన మేనిఫెస్టోలో KG to PG అన్నారు అధ్యక్ష. ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష, ఈ డిఫీట్ అవుతా ఉందా లేదా దీని పరంగా ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతమంది పేద విద్యార్థులకి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన చదువులు అందుబాటులో ఉంటాయో చెప్పమన్నాడు అధ్యక్ష. ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వారు చదువుకోవాలంటే ఈరోజు ఒక పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న యూనివర్సిటీలో స్టాఫ్ ఉండదు, చదువుకోవాలంటే అకాడమిక్ ఎక్సలెన్స్ రావాలంటే సరి అయిన ప్రొఫెసర్ దొరకరు, దొరికే కల్పించే కార్యక్రమం చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళమంటే మీరు చెప్పినట్టు అధ్యక్ష నేను ఒక రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష. ఇక్కడ గ్రాంట్స్ లేవు, ఓకే, ఫీజుల విషయంలో ఏ విధంగా వీరు నియంత్రణ చేస్తారు, కోర్సులకు సంబంధించి ఎగ్జామ్స్కి సంబంధించి ఈరోజు లోకల్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు, దీంట్లో కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మీరు ఏదైతే నిపుణుల కమిటీ వేశారో ఆ నిపుణుల కమిటీకి సంబంధించి గవర్నమెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎవరెవరికి అనుమతులు ఇవ్వటం జరిగింది, యూనివర్సిటీ గవర్నింగ్ బాడీలో ఒక సెక్రటరీని ప్రభుత్వ అధికారిని మెంబర్గా చేస్తామని చెప్పారు. మీరిచ్చిన అనుమతిలో భాగంగా 5 యూనివర్సిటీలకు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు యాక్ట్ సార్ యాక్ట్ పరంగా చెప్తాను, యాక్ట్ పరంగా క్లాస్ 7 ప్రాజెక్ట్ రిపోర్ట్కు సంబంధించి 23+ పారామీటర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే పెట్టదలుచుకున్నారో ఈ 23 పారామీటర్స్ సంబంధించిన జవాబులు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించి ఎంతమంది దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీకు అందినాయి, ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఏందో అసెంబ్లీ శాసనసభలో పెట్టమనండి అధ్యక్ష.
విద్యార్థులకు సంబంధించి శ్రీధర్ బాబు గారు భవిష్యత్తు విద్యార్థులకు సంబంధించి అధ్యక్ష ఇట్ ఇస్ ఆల్రెడీ ఓవర్. సార్ 2 minutes I'll take ఆల్రెడీ ఓవర్. సార్ అసెస్మెంట్ రిపోర్ట్స్ విషయంలో చెప్పమండి అధ్యక్ష. ఐఎమ్ సారీ ప్లీజ్. సార్ 2 minutes ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఫినిష్ అధ్యక్ష. ఈరోజు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఈరోజు ఇచ్చిన 5 యూనివర్సిటీస్లో 5గురిట్లో 3 టిఆర్ఎస్ సంబంధించిన ప్లీజ్ 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 ఐఎమ్ నాట్ అలవింగ్. సంజయ్ గారు ప్లీజ్. మినిస్టర్ గారు మినిస్టర్ గారు మినిస్టర్ గారు టీఆర్ఎస్ డిసిషన్ సార్ ఇది మినిస్టర్ గారు సార్ ఇది శ్రీధర్ బాబు గారు ఒక మంత్రిగా పనిచేసిండ్రు, మినిస్టర్ గారు సీనియర్ శాసనసభ్యులు. ఇట్లా పార్టీల పేరు చెప్పి మట్టిపోయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో యూనివర్సిటీస్ కోసము యూజీసీ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, ఆ ఫ్రేమ్వర్క్లో నిబంధనలను సాటిస్ఫై చేసిన వారికే ఇవ్వడం జరిగింది. దాంట్లో పార్టీలు అవన్నీ పేరు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. దయచేసి అది విడ్డా చేసుకోవాలి శ్రీధర్ బాబు గారు. డాక్టర్ సంజయ్ గారు డాక్టర్ సంజయ్ గారు డాక్టర్ సంజయ్ గారు అధ్యక్ష హౌ లాంగ్ అండి? ఆల్రెడీ 12 minutes. అధ్యక్ష గంట మాట్లాడతారండి. అధ్యక్ష అధ్యక్ష మీరు నమస్కారం అధ్యక్ష. ఇది చాలా అధ్యక్ష మన మనుషులని విజ్ఞానాన్ని వెలికి తీసి ప్లీజ్ కంక్లూడ్. Sir, no sir. I want to put the record straight, sir. No, definitely. Sir, నేను నాకు వచ్చిన అంశం గురించి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను పేర్లు తీస్తాను అధ్యక్ష. ఐఎమ్ గివింగ్ మై వర్డ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, మాకొచ్చిన సమాచారం మేరకు కోర్ట్ కేసెస్లో ఉన్న ల్యాండ్స్కి సంబంధించి ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కూడా మీరు అనుమతిచ్చిన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అంశాలు దాంట్లో ఇమ్మడిపడి ఉన్నాయి. రేపొద్దున ప్రైవేట్ యూనివర్సిటీస్లో విద్యార్థులు ప్రవేశం పొందిన తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్న మీరు ఇచ్చిన 5 ప్రభుత్వం సంబంధించి కాకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి మీరు ఆ విషయంలో ఒక స్పష్టతతో అసెస్మెంట్ కమిటీ వేశారు, ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ పెట్టమని సార్. మా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అసెంబ్లీలో ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు దాంట్లో సోర్స్ ఆఫ్ ఫండ్స్ అడిగారు అధ్యక్ష. ఆనాడు పెట్టిన బిల్లో సోర్స్ ఆఫ్ ఫండ్ ఒక్క రోజులో చూపెట్టే అవకాశం కూడా ఉంటుంది, 2వ రోజు విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆర్థిక పటిష్టత ఈ విశ్వవిద్యాలయాలకు ఉన్నాయని ఏ విధంగా మీరు ఒపీనియన్కి వచ్చారో ఇవన్నిటి విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ కానీ మీరు అసెస్మెంట్ చేసిన వాల్యుయేషన్ ఏ విధంగా ఉందో మరి ఈరోజు సభలో పెడితే తప్పేముంది అధ్యక్ష? ఈరోజు మేమేం చెప్పింది, క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అధ్యక్ష. రేపొద్దున దిస్ విల్ స్టాండ్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా when somebody is interested in one institution. Sir, I am not taking any name, sir. When somebody is interested, how can the same man will be there in the cabinet to take a decision? This is technically, it may go wrong, Adhyaksha. Please conclude. So I am giving a suggestion, Adhyaksha. This cabinet lo unna oka vyakti దానికి సంబంధించి వారు ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించిన అంశం విషయంలో వారే క్యాబినెట్లో ఉండి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉన్నప్పుడు whether will it stand the scrutiny of law, we have to vet this and try to go and move along this. We are never been opposed to private university, Adhyaksha. I just want to make it one clear, sir. Last point, sir. Strengthen the public universities. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని స్ట్రెంగ్తన్ చేయండి. కావాల్సిన స్టాఫ్ని ఇవ్వండి, కావాల్సిన అకాడమిక్ స్కాలర్స్ని ఇవ్వండి, వారికి నాన్ టీచింగ్ స్టాఫ్ ఇవ్వండి, గ్రాంట్స్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, విద్యార్థులకి ఒక నమ్మకం కలిగియండి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు they are the manufacturers of the intellectual capitalism అని ఒక నమ్మకం కలిగించే కార్యక్రమం చేసి మీరు వందలాది తీసుకొచ్చినా కూడా ఇబ్బంది ఉండేది అధ్యక్ష. ఛత్తీస్గఢ్లో నేను ఉదాహరణ చెప్తా, డీమ్ యూనివర్సిటీస్ అని
Please సుప్రీంకోర్టుకి వెళ్తే పూర్తి స్థాయిలో ఆల్ డీమ్ యూనివర్సిటీస్ విషయంలో వారు తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేయటం జరిగింది అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద హౌస్ అండ్ ఆనరబుల్ నోటీస్ అధ్యక్ష, సో దట్ ద ఫర్దర్ స్టెప్ విల్ బి రిఫైన్డ్. మాకు కూడా ఉంది మంచి ఇంటలెక్చువల్ క్యాపిటల్ డెవలప్ కావాలని. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఖమ్మంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయ మైనింగ్ సంబంధించిన అంశం ఉంది, అది పెండింగ్ లో ఉంది. బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఇవ్వటం లేదు అన్నప్పుడు అందరం కలిసి పోరాటం చేద్దాం. బైఫర్కేషన్ అనేది ఖమ్మంలో మైనింగ్ యూనివర్సిటీకి వస్తలేదు, మిగతా అన్ని జిల్లాలలో ప్రతి ఒక్క జిల్లాలో ఆనాడు మేము ప్రతి ఒక్క జిల్లాలో ఒక ప్రభుత్వం. సంజయ్ గారు, అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. మన విద్యా దాని ప్రాధాన్యత గురించి ఈనాడు ప్రపంచం అంతా కూడా గుర్తించింది అధ్యక్ష. ఏ దేశమైతే విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందో ఆ దేశాలే పురోగమించినాయి. ఏ కుటుంబాలైతే స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యం ఇచ్చి ఆ కుటుంబాలు చదువుకున్నాయో ఆ కుటుంబాలే బాగుపడ్డాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గ్రామీణ వ్యవస్థలు ఉంటాయి. చాలా రకాల వ్యవస్థలలో ఒక పర్టికులర్ వ్యవస్థ నుంచి నా కుటుంబం కూడా వచ్చింది. ఒక గ్రామంలో మాది ఒకటే సామాజిక వర్గం, ఒకటే ఇల్లు. మా ముగ్గురు తాతలు, ఒక ముత్తాత, ఒకరు పోలీస్ పటేల్, ఒకరు మారి పటేల్. కానీ మా చిన్న తాత అప్పుడు నిజాం గారు స్థాపించిన యూనివర్సిటీ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా గ్రాడ్యుయేట్ చేశారు 1950s. 57లో బద్దమెల్లారెడ్డి గారు ఏదో పోటీ చేసి పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఆ సందర్భంలో వారికి పిల్లలు లేకపోతే వారి అన్న కొడుకైన మా నాన్నను అదే యూనివర్సిటీలో లా కాలేజీలో ఉస్మానియాలో చేర్పించింది అధ్యక్ష. మా నాన్నగారు నాకు కొద్ది బుద్ధి తెలిసాక తీసుకుపోయి ఇక్కడ మీ తాత చదివిండు, నేను చదివినా, మీరు కూడా చదువుకొని బాగు కావాలని సంజయ్ గారు ఇప్పటి సంగతి చెప్పండి. నేను కూడా ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్ నిజాం కాలేజీలో చేసిన సందర్భంలో మరో ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి. అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీస్తో బాధపడుతున్నారు, కానీ యూనివర్సిటీల కింద 90% నడుస్తున్నాయి అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెసే కదా అధ్యక్ష. ఇంతగానో విమర్శిస్తున్నారు. ఆ ప్రైవేట్ కాలేజ్ వస్తేనే నేను పోయి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చదివిన. మొన్న బట్టి విక్రమార్ గారు రెవెన్యూ సందర్భంలో చెప్తూ డోంట్ కోట్ ఎనీ నేమ్, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా అదే కాలేజీలో చదువుకున్నారు, ప్రైవేట్ కాలేజీలో. అంటే ప్రైవేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇవాళ కాలేజీ రాగానే ఎట్లా మాట్లాడతారు? ఇవాళ ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, డిగ్రీ కాలేజీ వరకు మనకు ప్రైవేటైజేషన్ అయిపోయింది. ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలంటే మనం ఓన్లీ 16% ఉన్నాం, 40% కావాలని వరల్డ్ చెప్తా ఉంది. ఓన్లీ 30% కన్నా మనం రీచ్ కావాలంటే డెఫినెట్గా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా అవసరం. మనం వట్టిగానే మాట్లాడడం కాదు. శ్రీధర్ బాబు గారు చాలా చదువుకున్నవారు, వారు తెలుసు, మంచి కుటుంబం. వారు కూడా ఎన్నో చూస్తుంటారు దేశ విదేశాల్లో. నేను కూడా చూసిన. మా అమ్మాయిని లండన్లో చదివించినప్పుడు ఆ విజిటెడ్ క్యాంబ్రిడ్జ్. ఎట్లయితే మా నాన్న ఇక్కడ నన్ను ఉస్మానియా పెట్టిండో నేను క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ చూసిన. అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎట్లా, ఆ ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడుస్తుంది అంటే 80% ట్యూషన్ ఫీజులతో నడుస్తుంది. మిగతా అది రీసెర్చ్ గ్రాంట్ డిఫరెంట్ వాటితో వస్తుంటుంది. అట్లనే నేను ఒకసారి యూఎస్ఏ వెళ్ళినప్పుడు ఐ విజిటెడ్ స్టాన్ఫర్డ్. ఎట్లయితే వారు చెప్పారు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళం ఒక విద్యా సంస్థలు చూడాలనుకుంటాం. వెళ్ళినాం. అక్కడ మన జగిత్యాల ప్రాంతానికి చెందిన, సిరిసిల్ల ప్రాంతానికి చెందిన కొదురుపాక అబ్బాయి ఇక్కడ బిట్స్ పిలానీలో వేసి స్టాన్ఫర్డ్లో ప్రవీణ్ రావు అనే విద్యార్థి చదువుతా ఉంటే ఐ విజిటెడ్ ఫుల్ డే ఐ స్పెండ్ దేర్, ఐ ఇంటరాక్టెడ్. మరి నువ్వు మామూలు సామాన్య కుటుంబంకి వచ్చిన ప్రవీణ్ రావు నువ్వు ఎట్లా పోయాలి అంటే, నేను స్కాలర్షిప్లతో చదివినా, ఇక్కడ చాలామంది రీసెర్చ్ దాంట్లో చేస్తే స్కాలర్షిప్లు ఇస్తారు, వాటితోటే ఫండింగ్, ఆ ఫండింగ్ తోటి నేను చదివినా అని చెప్పి. అంటే ఇట్లాంటివన్నీ మనం తప్పకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అనగానే కమర్షియల్ ఎందుకు అనుకోవాలి? హౌ దట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ విత్ ద మనీ ఆఫ్ సమ్ డోనర్స్, ఫిలాంథ్రఫీస్ అండ్ ఇండస్ట్రియల్ గ్రూప్ సపోర్ట్ రీసెర్చ్. అట్లనే డాక్టర్ విజయ్ ఎల్లంటి గారికి చాలా ఇంపార్టెంట్. నేను పేరు మెన్షన్ చేస్తున్నట్టు వట్టి చేస్తలేను. కోవిడ్ వచ్చిన తర్వాత ప్రముఖ దినపత్రికల్లో వారి పేరు వచ్చింది. హీఈస్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ ఇన్ అమెరికా. ఈజ్ బార్న్ ఇన్ తెలంగాణ. ఒక సామాన్య నేత కుటుంబంకి వెళ్ళి అక్కడ షికాగోలో లయోలా ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి స్కాలర్షిప్ల మీద చదువుకొని ఒబామా గారు గ్లోబల్ హెల్త్ ఇంపార్టెన్స్ అధ్యక్ష, ఒబామా గారు వేసిన టీంలో గ్లోబల్ హెల్త్ టీంలో హీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్. కానీ ఈనాడు తర్వాత మరి వాళ్ళందరూ కూడా ఈ స్టైఫండ్లతోటి, స్కాలర్షిప్ తోటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో చదువుకున్నారు. మరి ఆ విదేశాలలో వాళ్ళంతా చదువుకుని అంత గొప్పగా ఎదిగారు. ఇక్కడ జోగురామన్న గారి ఊరి నుంచి కూడా నాకు తెలుసు డాక్టర్ లోక నారాయణ రెడ్డి గారు అని,
చాలా సామాన్య కుటుంబం, వారిని అడిగినా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు సామాన్య కుటుంబం చెల్లి వాళ్ళు అమెరికాలో వెళ్ళి పెద్ద ప్లాస్టిక్ సర్జన్ ఇండియాకి తిరిగి వచ్చిన అధ్యక్ష. వారి కొడుకు నా ఫ్రెండు ఇండియాకి తిరిగి వచ్చి ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయితే వారికి ఉన్న జ్ఞానానికి ఎలాంటి కూడా ఆనాడు ఉపయోగపడలే. ప్రొఫెసర్లు నువ్వు ఎక్కడ ఉండాలి కానీ ఉండాలి, రీసెర్చ్ లేదు, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏదో కేసు ఇస్తే ఆపరేషన్ చేయంటే మళ్ళీ తిరిగి వెళ్ళిండు అమెరికాకు. వెళ్ళొచ్చి మళ్ళీ అపోలో హాస్పిటల్ మద్రాసులో చేసినప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డైరెక్టర్. అంటే మన భారతీయ బిడ్డలు ఇక్కడ సరిగా లేక ఈ విద్యా విధానం సరిలేక కొంతమంది అక్కడికి పోయిన ఉదాహరణలు ఒకటి రెండు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ సరైన విధానం రావాలంటే తప్పకుండా రావాలి. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అన్నారు ప్రొఫెసర్లను పెడతలేరండి. నేను ప్రతిమా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినా. 11 సంవత్సరాలు పోతే నేను అసోసియేట్ ప్రొఫెసర్ వాళ్ళకి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత రిజైన్ చేసిన. ఇవాళకి వాళ్ళు ఇస్తే ప్రొఫెసర్స్ రాలేదు అధ్యక్ష. మొదటి నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఉస్మానియాలో 1400 మంది ఉంటే 450 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రొఫెసర్స్ వస్తారా? నేను ఒక కంటి డాక్టర్ను, సరోజిని నేత్ర విద్యాలయం. ఇవాళ కంటి చూపు ఎంత ఇబ్బంది ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే కంటి వేలు కార్యక్రమం పెట్టారు. ప్రపంచంలో ఉన్న సగం మంది గుడ్డోళ్ళు భారతదేశంలో ఉన్నారు. సేమ్ అప్లైస్ టు అవర్ తెలంగాణ ఆల్సో. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అధ్యక్ష? సరోజిని కంటి దవాఖాల్లో 3 మాత్రమే ప్రొఫెసర్స్ ఉన్నారు. ఇవాళ మొన్న ఏజ్ హైక్ చేయకపోతే 68 చేయకపోతే మన సూపరింటెండెంట్ రాజలింగం సార్ కూడా రిటైర్ అయ్యి ఇంటికి పోవు, పీజీ సీట్లు ఉండకపో. మరి ఇప్పటికిప్పుడు ప్రొఫెసర్స్ వస్తారా? రిక్రూట్మెంట్ మొదటి నుంచి ఒక 20-25 సంవత్సరాల నుంచి చేసి ఉంటుంటే ఇవాళ 20 సంవత్సరాలకు ప్రొఫెసర్స్ అవుతారు, 20 సంవత్సరాల ప్రొఫెసర్స్ అవుతారు. ప్రొఫెసర్స్ లేరు అంటే ఎట్లుంటారు? అది వాళ్ళ తప్పు, గత పాలకుల తప్పు. దానివల్ల వాళ్ళ ప్రొఫెసర్లు లేని పరిస్థితి. మరి ఎలాంటి పోవాలంటే మరి 16% నుంచి 30% వరకు మన ప్రొఫెషనల్ కోర్సులు రావాలంటే డిఫరెంట్గా రావాలంటే తప్పకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా రావాలి. మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, మన విద్యాశాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకున్న పూర్తిగా స్వాగతిస్తున్నాం. ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే ఇప్పటికే సామాన్య ప్రజల కోసం మన రాష్ట్రం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఎవరు కూడా ప్రారంభించలే. ఇవాళ ఇంటర్మీడియట్ విద్యను కూడా పూర్తి స్థాయిలో రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజు కూడా లేదు, మన ప్రభుత్వమే ఇస్తూ ఉన్నది. ఈ రకంగా మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అంతకుముందు కాలేజీల అధ్యక్ష 1400 ప్రైవేట్ కాలేజీలు ఉంటే 120-130 ప్రభుత్వ కళాశాలలు. వాటిని పట్టించుకోకపోతే జగిత్యాలలో నేను చదువుకున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ ఎస్కేఎన్ఆర్ చదివితే 3000 మంది విద్యార్థులు ఉంటే 400లకు స్ట్రెంత్ పడిపోయింది 2009లో, 2010లో 3000 ఎక్కడ, 400 ఎక్కడ. నేను ఈ మధ్యలో 3000 అంటే ఆ రకంగా నిర్లక్ష్యం చేసిండ్రు. జగిత్యాల ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డిగ్రీ కాలేజ్. 3000 మంది నుంచి 400లకు తెచ్చారు. అంటే ఈ రకంగా అక్కడ అధ్యాపకులను పెట్టక కాంట్రాక్ట్ లెక్చరర్ల వ్యవస్థ పెట్టి నడిపి మొత్తం నిర్వీర్యం చేశారు. మరి ఇలాంటి సందర్భంలో మనం తప్పకుండా యూనివర్సిటీలను కూడా మనం బలోపేతం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నాకు ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు శాసనసభ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1 minute. అధ్యక్ష, హైదరాబాదు మరి ఐటీ హబ్బు అదేవిధంగా ఫార్మా హబ్గా అయిన సందర్భంగా సరే మన అవునన్నా కాదన్నా మన పిల్లగాళ్ళంతా ఇంతకుముందు ఇంజనీరింగ్ కళాశాలలో లేనప్పుడు బయట చదివిన వాస్తవమే. అయితే మీ ద్వారా మంత్రి గారిని 2-3 విషయాలు అడుగుతున్నా అధ్యక్ష. ఒకటి, ఫీజుల నియంత్రణ మీద మన ప్రభుత్వానికి ఏమున్నది ఒకటి. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇందులో అమలవుతుందా? ఎస్సీలకు కానీ ఎస్టీలకు సంబంధించి కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీద మీరు తీసుకుంటున్న చర్యలేంటి? బీసీలకు సంబంధించి కానీ అదేవిధంగా ఇందులో చదువుతున్న ఒకవేళ డ్రీమ్డ్ ఈ యూనివర్సిటీస్ ఒక ఎంట్రన్స్ పెడతాయి అధ్యక్ష, అందులో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ సీట్లు వస్తే మన ఇంజనీరింగ్ కళాశాలలో ఏ రకంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామో మన తెలంగాణ ప్రభుత్వం ఈ నిరుపేదలకు సంబంధించి ఈ యూనివర్సిటీలో చదువుకున్న సందర్భంగా వాళ్ళకేమన్నా మరి ఫీజు రియంబర్స్మెంటు వర్తించే అవకాశం ఉందా? అది కూడా చెప్పాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు మోజం ఖాన్ గారు, శ్రీ రాజేందర్ రెడ్డి గారు,
శ్రీ శ్రీధర్ బాబు గారు, సంజయ్ గారు, శ్రీ వెంకటవీరయ్య గారు వారు ఈ చర్చలో పాల్గొన్నారు అధ్యక్ష. వారి సలహాలు సూచనలు ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ఏ సమాజంలోనైనా ఏ దేశంలోనైనా విద్య అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అధ్యక్ష. దేశంలో ఉన్నత విద్యారంగమే విద్యార్థులకు ఉత్పాదక మానవ వనరులకు అభివృద్ధి చేసి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది అధ్యక్ష. భారతదేశంలో ప్రాథమిక విద్యలో 100% స్థూల జాతీయ నమోదు ఉన్నప్పటికీ మాధ్యమిక ఉన్నత విద్యలో ఈ నిష్పత్తి కొంత క్షీణించింది అధ్యక్ష. ఉన్నత విద్య అవకాశాలను కోరుకునే విద్యార్థుల సంఖ్య రోజుకు గణనీయంగా పెరుగుతూ వస్తుంది అధ్యక్ష. భారతదేశంలో చాలా వరకు ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఆధీనంలో కొనసాగింది అధ్యక్ష. కానీ మారుతున్న పరిస్థితులలో విద్యార్థుల నుండి వస్తున్న డిమాండ్ దృష్ట్యా ఉన్నత విద్యలో భారీ విస్తరణకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు అవసరాన్ని భారత ప్రభుత్వం గమనించింది అధ్యక్ష. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 1953లో ఏర్పాటు చేయబడింది అధ్యక్ష. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో స్థాపించబడిన మరియు నెలకొల్పబో అన్ని విశ్వవిద్యాలయాలకు అనుమతులు మంజూరు చేయడం మరి పర్యవేక్షించడం కూడా వారి బాధ్యత అధ్యక్ష. అధ్యక్ష, విద్యా వ్యవస్థలో పెరుగుతున్న సవాళ్లను మరియు పోటీతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విశ్వవిద్యాలయాలతో పాటు డీమ్డ్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 8, 2020 నాటికి మన భారతదేశంలో 950 యూనివర్సిటీస్ ఉంటే అధ్యక్ష, అందులో 53 సెంట్రల్ యూనివర్సిటీలు, 412 రాష్ట్ర యూనివర్సిటీలు, 124 డీమ్డ్ యూనివర్సిటీస్ అధ్యక్ష, 361 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన విద్యా విధానాన్ని పటిష్టం చేయడానికి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ నాణ్యమైన విద్య అందించడానికి విశేషంగా కృషి చేస్తున్నారు అధ్యక్ష. ఒకవైపు స్కూల్ ఎడ్యుకేషన్, మరోవైపు హైయర్ ఎడ్యుకేషన్, ఇంకోవైపు టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకొని పేద విద్యార్థులకి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకు విద్య అందించాలనే సంకల్పంలో భాగంగా దాదాపుగా 959 గురుకులాలు ఏర్పాటు చేసింది అనేది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఈ గురుకులాలలో చేరడానికి ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా అక్కడ నుండి మన గురుకులాల్లో చేరడానికి ఏ విధంగా పోటీ పడుతుంది అనేది గౌరవ శాసనసభ్యులం అందరం కూడా మనము రోజు నిత్యం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపుగా 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పుడు గతంలో చూసేవాళ్ళం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి చిన్న చిన్న బిల్డింగ్స్లలో, కోలో ఫార్మ్స్లలో ఇట్లాంటి వాటిలలో ఇంజనీరింగ్ కాలేజీలు నడిపించేవాళ్ళు అధ్యక్ష. వీటి ప్రమాణాలు బాగా ఉండట్లేదని ఆలోచించి దేశవ్యాప్తంగా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యను ప్రక్షాళన చేయాలని ఆలోచించి వారిచ్చిన ఆదేశాలను గత 3-4 సంవత్సరాలుగా మనం చేస్తున్న ప్రయత్నాల వల్ల అధ్యక్ష ఈనాడు ఇంజనీరింగ్ విద్యను మన తెలంగాణ రాష్ట్రంలో స్టాండర్డ్ చేయగలిగాం అధ్యక్ష. దాదాపుగా 350 కళాశాలలు ఉంటే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇంజనీరింగ్ కళాశాలలు స్ట్రిక్ట్గా నిబంధనలను ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఈరోజు 180కి వచ్చాయి అధ్యక్ష. ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడు కూడా ఈ స్ట్రిక్ట్గా నిబంధనలను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల కాలేజెస్ ఉన్నా, మంత్రులుగా ఉన్న వాళ్ళ కాలేజెస్ ఉన్నా కూడా నిర్దిష్టంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు, క్లోజ్ చేసుకోవాల్సిందని చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అలా క్లోజ్ చేసుకున్న సందర్భం కూడా రాష్ట్రంలో అందరికీ తెలుసు అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అధ్యక్ష. అందరికీ విద్యను అందించాలంటే అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్నారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అధ్యక్ష. దీన్ని ప్రభుత్వం గమనించింది కాబట్టి విద్య అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఈరోజు బిల్లును మన అసెంబ్లీలో గతంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు అధ్యక్ష, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం 25వ స్థానం అధ్యక్ష. గతంలోనే దాదాపుగా 24 రాష్ట్రాలు ఇప్పటికే ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మనం 25వ రాష్ట్రం అధ్యక్ష. దాంట్లో భాగంగా ఒకసారి చూస్తున్నప్పుడు అధ్యక్ష, చాలా రాష్ట్రాలు మనకన్నా చాలా ముందుండి చాలా పెద్ద సంఖ్యలో ఈరోజు ఏర్పాటు చేసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి రాజస్థాన్లో అధ్యక్ష 58 ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. పంజాబ్లో అధ్యక్ష 17 యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష.
గుజరాత్లో అయితే 42 యూనివర్సిటీస్. ఈ విధంగా ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ నంబరే అధ్యక్ష. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పాటికి 24 రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మనది 25వ రాష్ట్రం. మన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలే కాకుండా చిన్న రాష్ట్రాలు కూడా అధ్యక్ష, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఈ రాష్ట్రాలు కూడా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. విద్యార్థులు కోరుకున్న రంగాల్లో విద్యను కూడా అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం 16 ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష ప్రభుత్వానికి. ఈ ప్రతిపాదనలు పరిశీలించడానికి ఒక్కొక్క ప్రతిపాదనపై ఒక్కొక్క ఎక్స్పర్ట్ కమిటీ వేశాం అధ్యక్ష. ఎక్స్పర్ట్ కమిటీ అన్ని విషయాలను కూడా కూలంకషంగా పరిశీలించి పారదర్శకంగా ఉండేటట్టే అన్ని పరిశీలించి ప్రభుత్వానికి పంపించారు అధ్యక్ష. అన్ని రకాలుగా కూడా వాళ్ళు పరిశీలించారు అధ్యక్ష. అన్ని మార్గదర్శకాలకు అనుగుణంగానే వాళ్ళు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ 16లో 9 ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి రావడం జరిగిందంటే ఒకసారి ఎంత గట్టిగా గైడ్లైన్స్ ఫాలో అయ్యారో ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ, ఈ కమిటీ రికమెండ్ చేసిన వాటిలో కూడా 8 కాలేజీలు మాత్రమే మనము ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒక 5 ఇప్పుడు మనము ఆమోదించడం జరిగింది అధ్యక్ష, మొదటి విడతగా. మిగతా 3 కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఫీజు ఫిక్సేషన్ విధానంలో అధ్యక్ష తప్పకుండా ఈ కమిటీలో అధ్యక్ష గవర్నింగ్ బాడీలో మన విద్యాశాఖ కార్యదర్శి దాంట్లో ఉంటారు అధ్యక్ష. దీంట్లో 2 రకాల యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ, 2 గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ అధ్యక్ష. ఇప్పటికే కళాశాలలు కలిగి ఉండి యూనివర్సిటీలుగా పరిణామం చెందిన వాటిని బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా పరిగణిస్తారు అధ్యక్ష. యూనివర్సిటీగా రూపాంతరం చెందే నాటికి ఉన్న తరగతులు, కోర్సులకు సంబంధించిన ఫీజులు, రిజర్వేషన్స్ యథాతథంగా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ ఫీజులు కూడా పెంచడానికి వీల్లేదు. కొత్త కోర్సులు కానీ కొత్తగా పెంచుకునే సీట్లకు మాత్రమే వాళ్ళు ఫీజు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇక కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే వాటిని గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీగా పరిగణిస్తారు అధ్యక్ష. వీటిలో కోర్సులకు సంబంధించి, ఫీజుకు సంబంధించి నిర్ణయించే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది. దాంట్లో మన అధికారులు కూడా ఒకరు ఉంటారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు నియంత్రణ అధ్యక్ష, కంటిన్యూస్గా నియంత్రణ అనేది యూనివర్సిటీస్ మీద ఉంటుందని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ బోధన కానీ లేకపోతే రీసెర్చ్ కానీ మిగతా అన్నింటిలో కూడా మన గవర్నమెంట్ నుండి విద్యాశాఖ కార్యదర్శి గారు ఉంటారు కాబట్టి మానిటరింగ్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం రూపొందించిన విధానాలను అమలు చేయాలని విశ్వవిద్యాలయాలు తమ సమ్మతిని తెలపాల్సి ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ అమలు చేయని పక్షంలో గట్టిగా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం అధ్యక్ష సెక్షన్ 35లో పేర్కొన్నట్టు కొత్తగా ఏర్పడే విశ్వవిద్యాలయాలన్నీ కూడా నాకు గుర్తింపు పొందాలి అధ్యక్ష. ఇతర అక్రిడేషన్ సంస్థల నుండి కూడా గుర్తింపు పొంది గ్రేడ్లు మరియు ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. గుర్తింపు పొందినట్టు గ్రేడ్లు వచ్చినా కూడా ప్రభుత్వానికి తప్పకుండా తెలియజేయాలి అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, ఇంజనీరింగ్ ఉంటే ఏఐసిటిఈ వాళ్ళ సమ్మతి తీసుకోవాలి అధ్యక్ష. ఫార్మసీ ఉంటే పిసిఐ వాళ్ళ సమ్మతి ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా మెడికల్ అయితే ఎంసీఐ, అగ్రికల్చర్ బిఎస్సీ అయితే ఐసిఏఆర్ వీళ్ళ సంస్థల నుండి గుర్తింపు పొందాలి అధ్యక్ష. తప్పకుండా విశ్వవిద్యాలయాలన్నీ కూడా నియంత్రణ మండలి యొక్క గుర్తింపుకు కట్టుబడి ఉండాలి అధ్యక్ష. ఇవన్నీ కూడా ఫాలో కావడం జరుగుతుంది అధ్యక్ష. కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీస్లలో 25% ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు కేటాయించాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ 25% మన వాళ్ళు ఫిలప్ కాకపోతే ఆ 25% ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందనే దాంట్లో భాగంగా ఇంకొక వెసులుబాటు కూడా కల్పించాం అధ్యక్ష. 2 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పనిచేసి ఉంటే కూడా వాళ్ళ పిల్లల్ని మనము ఇక్కడ నేటివ్గా గుర్తిస్తూ 25% కంపల్సరీ ఫిలప్ చేయాలనేది